అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 14. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలో సుజాత గారు అనారోగ్యంతో కూడిన బాధను అనుభవిస్తూనే చాలా రోజుల తర్వాత చరణ్ను చూసిన ఆనందంలో కాస్త చిరునవ్వుతో చరణ్ వైపు చూసి తన దగ్గరికి రమ్మని సైగ చేసింది. చరణ్ ఆ పరిస్థితుల్లో ఉన్న సుజాత గారిని చూస్తూ నిదానంగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. చరణ్, నువ్వు నా కోసం ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆన్యకు తోడుగా ఉండి తనకు నువ్వు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్. నువ్వు మాకు చాలా మంచి పని చేస్తున్నావు. మా అత్తగారు అన్నట్లుగా మా అన్నకు నువ్వే సరైన జోడి. మీకోసమైనా నేను బ్రతుకుతాను. ఈ రోజు నుంచి తింటాను, టాబ్లెట్లు వేసుకుంటాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. మా అన్య జాగ్రత్త అని నీరసం వల్ల నిదానంగా చెప్పలేక చెప్పింది సుజాత. మీకు ఏమీ కాదండి, మీరు చక్కగా ఇంటికి వచ్చేస్తారు. మా కోసం కాకపోయినా చిన్నవాడైనా మీ అబ్బాయి కోసమైనా మీరు మంచిగా ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలి. మీ బాధను అయితే మేము తీర్చలేము, కానీ బాధను దూరం చేసుకుని బ్రతకడమే జీవితం అంటే. మీరు అన్నీ తెలిసిన పెద్దవారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీ అబ్బాయి భవిష్యత్తు అంత బాగుంటుంది. నిజమే చరణ్, నువ్వు చాలా బాగా చెప్పావు. పిన్ని, మన భువన్ కోసం అయినా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంది అన్య. సరే అన్య, మీరు చెప్పినట్లు నేను ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నిస్తాను. కానీ నా కూతురు చావుకు కారణమైన వాడిని మాత్రం నువ్వు వదలకూడదు. వాడు కూడా తగిన శిక్ష అనుభవించేలా నువ్వే చేయాలి. అలా చేస్తానని ఎలాగో నువ్వు నాకు చెప్పావనుకో, ఇక నేను ఆ విషయంలో నీకు తోడుగా ఉంటాను అంది. ఇంతలో అక్కడికి డాక్టర్ రౌండ్స్కని వచ్చాడు. సుజాత గారు అలా వారితో మాట్లాడుతూ ఉండడం చూసి మరలా ఆమెను చెక్ చేసి, మీరు ఈమెకి ఏమవుతారు అని అన్నాడు డాక్టర్. మా పిన్ని డాక్టర్ అంది అన్య. మీ పిన్ని గారికి పర్వాలేదు, ఈమె మిమ్మల్ని చూసి మెల్లగా మాట్లాడగలుగుతుంది అంటే ఇక మీ పిన్ని కోలుకున్నట్లే అని చెప్పి మందులు రాసి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువగా మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ మాట విన్న ఆన్య చాలా సంతోషంతో వాళ్ళ పిన్ని చేతిని ముద్దు పెట్టి, పిన్ని, నేను వెళ్ళి ఈ విషయం బాబాయ్కి చెప్తాను అంటూ ఆనందంగా బయటికి వెళ్ళి, బాబాయ్, డాక్టర్ గారు పిన్నికి ఏమీ కాదని చెప్పారు అని చెప్పగానే భాస్కర్కు ఇంకా అక్కడ ఉన్న మిగిలిన వారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. బాబాయ్, ఇంకో విషయం, పిన్ని మాతో మాట్లాడింది, నువ్వు కూడా వెళ్ళి పిన్నిని చూసి మాట్లాడిరా అని చెప్పి భాస్కర్ను పంపింది ఆన్య. భాస్కర్ ఎంతో ఆనందంతో లోపలికి వెళ్ళాడు. సుజాత, నువ్వు కోలుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకెప్పుడు ఇలా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలని అనుకోకు అంటూ బాధపడుతూ అన్నాడు. ఏమండి, మన ఆన్యలోనే మన అమ్మాయి భావన ఉంది. ఇక నేను బాధపడి ఇలా మంచం పట్టను. ఇక నేను మన ఆన్యకు తోడుగా ఉంటాను. అవును, మన భువన్ ఎలా ఉన్నాడు అంది సుజాత. నువ్వు అన్నది నిజమే సుజాత. మన ఆన్యలోనే మనం భావనను చూసుకుందాం. నువ్వేమీ టెన్షన్ పడకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మన భువన్ నీకోసం బెంగ పెట్టుకుని ఏడుస్తున్నాడు. అసలు నేను వాడి గురించి ఆలోచించలేకపోయానండి. వాడు చాలా చిన్నవాడు. నేను అమ్మగా వాడికి తోడుగా ఉండాలి. కానీ నా కూతురు రూపం నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే నేను భావనను మర్చిపోలేక భోజనం సహించక అమ్మగా నా కూతురు కోసం నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నా కూతురిని నేను ఒడిలో పడుకోబెట్టుకొని ముచ్చట్లు చెప్పుకోవాలని, దానికి ఇష్టమైనవి వండి తినిపించాలని ఉంది అంటూ కంటతడి పెట్టుకుంటూ ఉండగా మరలా ఆ తల్లి హృదయ స్పందనలో తేడాలు వస్తున్నాయి. ఇంతలో అక్కడికి నర్సు వచ్చి, చూడండి, మీరు ఆమెను ఎక్కువగా మాట్లాడించకండి. ఇప్పుడు ఆమెకి ఎక్కువగా విశ్రాంతి అవసరం, లేకపోతే మరలా నీరసం వస్తుంది అని చెప్పి భాస్కర్ను అక్కడి నుంచి పంపించేసింది. ఇక సుజాత దగ్గర నుంచి బయటికి వెళ్ళిన భాస్కర్ ఆన్య చరణ్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆన్య,
నువ్వు ఏం చెప్పావో గాని సుజాత నీలోని భావనని చూసుకుంటానని అంది. అది విన్న నాకు చాలా భారం బాధ దిగినాయి. కూతురు పోయిన దుఃఖంలో మీ పిన్ని మంచం పట్టింది. ఒకవేళ అది కూడా పోతే నేను అన్నీ ఉన్న నిరాశతోనే జీవితాంతం బ్రతుకు ఇడ్చేవాడిని. నా కొడుకును సముదాయించలేక ఆ వేదంతోనే నేనే నా మరణం కోరుకునేవాడినేమో. నిన్ను చూడగానే ఎందుకో గాని మీ పిన్నికి చాలా ధైర్యం వచ్చినట్లుగా ఉంది. అందుకే నీ గురించి నాతో చెబుతుంది అంటూ ప్రేమతో ఆన్య చేతిని పట్టుకుని చెబుతూ పార్వతమ్మ శంకర్రావు దగ్గరికి వెళ్ళి, నాన్న, అమ్మ, మీ కోడలు మాట్లాడుతుంది అంటూ ఎంతో సంతోషంగా అన్నాడు. భాస్కర్, మాకు చాలా ఆనందంగా ఉందిరా. నా ఇంటి కోడళ్ళు ఇద్దరూ ఇలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మన ఇంటికి వెలుగుపోయింది. దేవుడి దయ వలన మన సుజాత కోలుకుంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు శంకర్రావు. సుజాత కోలుకోవడం అక్కడ అందరికీ సంతోషాన్ని ఇస్తే ఆన్యకి మాత్రం సంతోషంతో పాటు తన పగ అనే భారాన్ని ఇంకా రెట్టింపుగా చేసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. నేను ఎలాగైనా ఆ విక్కి అంతు చూస్తాను. వాడు ఇంతకి ఇంత అనుభవించేలా చేస్తాను. వాళ్ళమ్మకు కూడా బుద్ధి చెప్పాలి. అందరి పిల్లలు ఆమె బిడ్డలాంటి వాళ్ళేనని, ఇంకా చెప్పాలంటే ఆమెను మించిన అమ్మ ప్రేమ మా అమ్మ పిన్నికి ఉన్నాయని తెలిసేలా చేస్తాను అని అనుకుంటున్న ఆన్యకు ఇంతలో చరణ్, ఆన్య ఏమైంది అంటూ అన్నాడు. ఇక తన ఆలోచనలు పక్కకు జరిపి తన పిన్ని పడిన బాధను గుర్తు చేసుకుంటూ, చరణ్, ఒక పెళ్ళైన స్త్రీమూర్తి తన కడుపు పండి తన బిడ్డ తనను అమ్మా అని పిలవాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటే ఆమె పడే బాధను భగవంతుడు గమనించి తనకు వరంగా తన కడుపు పండిస్తే ఆ ఆనందంతో ఎంతో ప్రేమతో బిడ్డను కని తనలో తనను మరచి పాపే ప్రాణంగా పెంచుకున్న బిడ్డ యుక్త వయసులోనే మరణిస్తే ఆ తల్లి పడే వేదన అనుభవించే ఆమెకి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ఏ తల్లి అయినా తన కన్న బిడ్డల కోసం ప్రాణాలైనా ఇస్తుంది, అవసరమైతే ప్రాణాలైనా తీస్తుంది. అటువంటి తల్లికి తన బిడ్డనే ఎవడో బాధ్యత లేని సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటి వాడు ఒకడు వచ్చి ఆ బిడ్డ ప్రాణాలు తీసేస్తే ఆ తల్లి వేదన అరణ్యరోధనే ఆమె బ్రతికే ప్రతిరోజు ఆ బిడ్డలేని తనకి అవి అనవసరమైన రోజులు అనుకుని ఇక ఆ చీకు చింత తనను తినేస్తూ ఉంటే తను ఆరోగ్యం అంతా చితికిపోయి ఇలా అనారోగ్యం తనని ఏలుతూ మరణపు అంచులకు తీసుకుని వెళ్తే అంటూ ఉన్న ఆన్య ఒక్కసారిగా కోపంతో, మరి యాక్సిడెంట్ చేసిన వాడేమో తప్పు చేశాననే భావనే లేకుండా విర్రవీగుతూ తాగి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అది చూస్తూ ఉన్న నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఊహించుకో చరణ్. ఎలా ఉంటుందో నేనే చెప్పనా? నా ఒళ్ళు మండిపోతుంది. వాడు పీల్చే శ్వాస ఎప్పుడెప్పుడు ఆపేయాలా అనే ఆతృత నాలో పెరిగిపోతుంది. కానీ నేను ఎందుకు వాడి ప్రాణం తీయకుండా ఉన్నానంటే ముందు వాడు కష్టపడడం నేను చూడాలి. ఆ తర్వాత వాడు చేసిన తప్పు గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత వాడిని చంపాలి. ఇక వాడి చావు చూసినా వాళ్ళమ్మ గగ్గోలు పెట్టి ఆడవాలి అని కోపంతో అంది. అది విన్న చరణ్, ఆన్య, నువ్వేమంటున్నావో నీకనే అర్థమవుతుందా అన్నాడు. బాగా అర్థమయ్యే అంటున్నాను చరణ్. బాధను అనుభవిస్తూ ఉండే నాకు కాక ఇంకా ఎవరికి అర్థమవుతుంది చెప్పు? ఒక్క క్షణంలో నా కుటుంబంను అల్లకల్లోలం చేసేశాడు. అందమైన నా కుటుంబంలో మారణకాండం సృష్టించాడు. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే. మా పిన్ని కూడా కోలుకుంటుంది. ఆమె కూడా నాకు తోడుగా ఉంటుంది. ఇక నా బాధ అంతా మా ఆద్య గురించే అని అనగానే, అవును అన్య, ఇంతకీ ఆద్యకి ఏమైంది? అసలు ఆద్య ఎక్కడ ఉంది? నాకు మీ ఇంటి దగ్గర కనిపించలేదు, ఇక్కడ హాస్పిటల్లోనూ లేదు. ఇంతకీ ఆద్య ఎక్కడ ఉంది? అయినా నువ్వు తన గురించి బాధపడడం ఏంటి అని అన్నాడు చరణ్. ఇక వెంటనే ఆన్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆద్య నా తోడబుట్టిన అల్లరి పిల్ల. అందం తనకు అలంకారం. ఇంట్లో అందరికీ తను అంటే ప్రాణం. ముఖ్యంగా ఆ ముసలి ప్రాణాలైన మా తాత నాయనమ్మలు అయితే భావన చనిపోవడం ఇంకా ఆద్య మాకు దూరంగా ఉండవలసి రావడం వలన వాళ్ళు ఈ వయసులో భరించలేకపోతున్నారు.
వాళ్ళ పిల్లలు అయిన మేము నలుగురం ఎప్పుడూ వాళ్ళ కళ్ళ ముందు ఆనందంగా కనబడుతూ ఉండాలని మా తల్లిదండ్రులు అనుకునేవారు అని అంటూ, చరణ్, ఆద్య ఎక్కడ ఉంది అని అడిగావు కదా, తను కూడా హాస్పిటల్లోనే ఉంది, నేను నీకు తనను చూపిస్తానురా అంటూ చరణ్ను తీసుకుని వెళ్ళింది ఆన్య. ఆద్య హాస్పిటల్లో ఏ పరిస్థితుల్లో ఉంది? ఆద్యను చూసిన చరణ్ ఏం చేస్తాడు? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.